హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చామగడ్డ పులుసు వేస్తున్నానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేద్దాం ఒకసారి. ఒక హాఫ్ కేజీ చామగడ్డ తీసుకున్నాండి. చామగడ్డలలో వాటర్ వేసి కొంచెం కల్లుప్పు, దొడ్డుప్పు, పసుపు వేసి 80% ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఇలా అంటే ఉడికిపోయిందండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక స్పూన్ ధనియాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసి వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి ఒక 2 ఆనియన్ వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఒక చిన్న చిట్కా అండి మీకు చెప్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చామగడ్డ తొక్క తీసేటప్పుడు మంచి నూనె చేతికి రాక్కొని తీస్తే ఆ జిగురు అనేది మనకు అంటుకోకుండా ఉంటుందండి. అలా ట్రై చేయండి. ఇంకా పసుపు వేసి కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒక నిమిషం అలా మూత పెట్టేసి చాలా మగ్గిందండి చామగడ్డ. 80% ఉడికించుకున్నాం కదా, ఒక 20% పులుసులో ఉడుకుతుంది. కర్రీకి సరిపడా కారం 1.5 స్పూన్ కారం వేసేసాను. బాగా మిక్స్ చేసుకొని ఇంకా పులుసు అండి, ఇగో పులుసు వేసేస్తున్నాను. పులుసు రెడీ పెట్టుకున్నా ముందే. మొత్తం పులుసు వేసి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఇంకో 20% ఉడకాలి కదా చామగడ్డ కర్రీలో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ధనియా పౌడరు, జీలకర్ర, మెంతుల పౌడర్ వేసేసుకొని ఈ మసాలా కూడా కర్రీ పట్టుకోవాలి కదా. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ చూస్తున్నాం ఒకసారి. ఇంకొంచెం ఉడకాలండి చామగడ్డ, ఇంకో 10% అలా ఉడకాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి. ఇంకా ఆఫ్ చేసేసాను. ఒక ఆఫ్ చేసిన 5 మినిట్స్కి ఇలా చిక్కగా అయిపోయిందండి కర్రీ. చాలా బాగా వచ్చింది. వీలైతే